అందరికీ నమస్కారం అండి. మధురాంతకం రాజారాం గురించి తెలుసుకుందాం. మధురాంతక మధురాంతకం రాజారాం కాలం 1930 1999 ఈ మధ్య కాలానికి చెందినటువంటి వ్యక్తి. ఆ విధంగానే ఇతను చిత్తూరు జిల్లాలోని మొగరాల గ్రామంలో జన్మించాడు. ఇతని యొక్క రచనలు కమ్మతెమ్మెర, వక్రగతులు, ఇతరా కథలు, రేపటి ప్రపంచం, త్రిశంకు, స్వర్గం, జీవితానికో నిర్వచనం, కోనలమ్మ కోన వీరి రచనలు రష్యన్, తమిళ, కన్నడ, ఆంగ్ల భాషల్లోకి కూడా ఇవి అనువాదమయ్యాయి. ఇతనికి గల పురస్కారాలు: బుచ్చిబాబు అవార్డు, రామశాస్త్రి అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం వారి ప్రతిభా పురస్కారం, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ ఇవ్వడం అనేది జరిగింది. మధురాంతకం రాజారాం ఈయన వచ్చి 1930 1999 ఈ మధ్యకాలానికి చెందినటువంటి వ్యక్తి. చిత్తూరు జిల్లాలోని మొగరాల గ్రామంలో జన్మించాడు. ఇతని యొక్క రచనలు తీసుకుంటే కమ్మ తెమ్మెర, వక్రగతులు, ఇతరా కథలు, రేపటి ప్రపంచం, త్రిశంకు స్వర్గం, జీవితానికో నిర్వచనం, కోనలమ్మ కోన వీరి రచనలు వచ్చి రష్యన్, తమిళ, కన్నడ, ఆంగ్ల, హిందీ భాషల్లోకి అనువాదమయ్యాయి. అంటే కమ్మ తెమ్మెర, వక్రగతులు, ఇతరా కథలు, రేపటి ప్రపంచం, త్రిశంకు స్వర్గం, జీవితానికో నిర్వచనం, కోనలమ్మ కోన వీరి రచనలు అనేవి రష్యన్, తమిళ, కన్నడ, ఆంగ్ల, హిందీ భాషల్లోకి అనువాదం అవడం అనేది జరిగింది. ఆ విధంగానే ఇతనికి గల పురస్కారాలు: బుచ్చిబాబు అవార్డు, రామశాస్త్రి అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం వారి ప్రతిభా పురస్కారం, ఆ విధంగానే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ కూడా ఇతను అందుకోవడం జరిగింది.